ఎక్కడమ్మా వంట కదా? ఎక్కడమ్మా వంట ఎక్కడ చేస్తారు? అట్లా పోవాలా? భోజనం తీసుకునే వాళ్ళు టేకన్ కానీ ఇప్పుడు టోటల్ స్ట్రెంగ్త్ 1300 మన స్కూల్ 1700 1300 భోజనం చేసేవాళ్ళ ఈరోజు 1316 మంది వచ్చారు. దాంట్లో 1300 మంది భోజనం చేస్తారా? నియంత్రణ చేసినాం. సర్లే అదే కాదు, లేకపోతే కొంత బయటికి పోతాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు తింటా ఉన్నారు. ఒక్కసారి నాకు 9th 8th 10th ఒక 500 మంది ఉంటారా? 500 ఎక్కువే ఉంటారా? అయితే 9th 10th ఒక దగ్గర ఆయన గ్యాదర్ చేస్తే ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడతాను, పిల్లలతో. పెద్ద పెద్ద ఇది మీరు ఇక్కడే ఉన్నారు ఏంది భోజనం కాడ? మీ ఇంట్రెస్ట్ అర్థమవుతా ఉంది నాకు. ఒకసారి ఒక రౌండ్ అంతేలే, కరెక్టే, అదే పర్యవేక్షణే కదా. అదిగా మీరు ఒక స్కూలు, ఈ హై స్కూల్ హెచ్ఎంగా మీరు పర్యవేక్షించాల్సిందే కదా, మీ బాధ్యత. యాక్చువల్గా మన ఎవరైనా పీడీలు ఎవరైనా ఉంటే చెప్పండి. ఒకటేనా పీడీ ఇక్కడ? 9th 10th పిల్లలను ఒక దగ్గర గ్యాదర్ చేస్తే ఒక 10 నిమిషాలు చిన్న ఇక్కడ లేదా? ఇక్కడ కుదరదా? బయటికి పంపించింది. అబ్బా పప్పు బాగుంది, పుల్ల పుల్లగా. గుడ్ లేదు ఈసారి, సన్న సైజు వచ్చినాయని విన్నా. పర్లేదా? లాస్ట్ డిసెంబర్లో వచ్చినాయి, సన్నగా బ్రహ్మాండంగా వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఇప్పుడు కొంచెం తగ్గినాయి కదా, పోయినసారి బాగా వచ్చినాయి. ఎందుకనో రోజు 1300 మందికి భోజనం అంటే చాలా పెద్ద స్థాయిలో చేయాలని చూశాను. కొన్ని నుంచి స్టార్ట్ అయిపోతుంది. అబ్బా ఒక్కొక్క రోజు 15 కూడా అవుతుంది. ఎగ్జామ్స్ అయితే వస్తుంది. ఆ టైంలో కొంత మనం నియంత్రణ చేస్తే ఏదో చిక్కీలో కొంచెం అంతా ఎంటీగా వస్తూ ఉన్నాయి, గ్యాప్లు అన్ని గ్యాప్లు వస్తున్నాయి. మరి కంప్లైంట్ చేశారా మీరు? అదొకటి. ఇది సాక్రిన్ ఎక్కువ వేస్తాం. బెల్లం కాదు, బెల్లం అయితే ఆరోగ్యకరంగా బాగుంటుంది. ఈ టైప్ కాదు బెల్లం. మంచి యాక్రిన్ ఏమంత చీప్ పడదే. ఏదో ఇప్పుడు ఏదో ఉల్లగడ్డే దాన్ని కాంబినేషన్. నా సినిమా బాగున్నారా? కొంచెం ఎందుకంటే ఇంతకుముందు లేదు, ఈ విజిటింగ్ ఉంది. ఇంతకుముందు చూడండి, యూట్యూబ్లో చూసారా? ఫాలోవరా? చూసావా? ఎవరు? నేను నా పేరేం పేరు చెప్పాలా మీరు? ఎవరైనా గురువే. వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. అవునా? తప్పనిసరిగా పాటించాలి. అది మన గౌరవాన్ని పెంచుతుంది. 2022లో స్టార్ట్ చేస్తున్నాడు. అతని మునుపు జయప్రసాద్ ఎక్స్పీరియన్స్ ఆయన అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాడు. మేము దాదాపు సార్ చార్జ్ చేసుకున్న తర్వాత రాష్ట్రం మొత్తం మీద దాదాపు 500 ఇక్కడికి వచ్చాము. సారుకున్నటువంటి విడివిడిగా పట్టుకోమ్మా, నువ్వు గ్యాప్ ఇచ్చి పట్టుకోవాలా. ఇంత మంచి స్కూల్లో చాలా ఆనందంగానే బాగానే ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. అవునా? ఆనందంగానే ఉన్నారా? సుబ్బారెడ్డి సారు, నేను 2014-19 సంవత్సరంలో మండలాధ్యక్షునిగా పూర్మామిల్లలో బాధ్యతలు నిర్వర్తించాను. అక్కడ సార్ ఎంయూగా ఉండేవాళ్ళు. అప్పుడు ఎక్కడికంటే అక్కడికి విజిట్స్కి పోయేవాళ్ళం మేము. సారు మంచిగా ఏది కూడా మనసు మీద పెట్టుకొని చేయగలరు. నిజంగా మేము ఈ భోజనాలకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం, ఏం మధ్యాహ్న భోజన పథకం ఇది?
జగనన్న గోరుముద్ద ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాం. తప్పులుంటే రెక్టిఫై చేస్తాం, మరీ ఎక్కువగా ఉంటే కేసులు పెట్టడం, సస్పెండ్ చేయమని అధికారులను పురమాయించడం, ఫైన్లు వేయడం ఇలా జరుగుతుంది. కానీ నాకు చాలా ఆనందం అనిపించింది ఈరోజు. ఎందుకంటే హెచ్ఎం సార్ అయినటువంటి సుబ్బారెడ్డి సారు ఈ భోజనం టైం ఒక అరగంటకు భోజనం పెడతారనగా భోజన హాల్ దగ్గర ఉన్నారు. ఆయనకు ఎంత ఒక పని మీద నిబద్ధత, పిల్లలు మంచిగా భోజనం చేయాలా, మంచిగా చేస్తూ ఉన్నారా లేదా అనేది పర్యవేక్షించడమే మన హెడ్ మాస్టర్గా సార్ యొక్క విధి. టీచర్లు కరెక్ట్గా వచ్చారా లేదా, వాళ్ళకందరికీ ఎవరైనా రాకుంటే కనుక వాళ్ళకు సబ్స్టిట్యూషన్ వేసుకోవడము, క్లాసులు కరెక్ట్ జరుగుతున్నాయా లేదా, ఈ పర్యవేక్షణకు సంబంధించి కృతజ్ఞత తెలుపుతూ అభినందిస్తా ఉన్నా. ఇక విషయానికి వస్తే, నాది పూర్మామిల్లి సొంత ఊరు. మీకు ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే 7, 8, 9 తరగతులు నేను ఈ స్కూల్లోనే చదివిన. '83, 1983, 84, 85 సంవత్సరం ఇక్కడ మాకు అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి సార్ అని చెప్పి హెడ్ మాస్టర్గా ఉన్నారు. తర్వాత సాల్మన్ రా సార్ అని ఒక ఆయన ఇంగ్లీష్కి ఉండేవాళ్ళు, ఇప్పుడు చనిపోయింటారు మోస్ట్లీ. చాలా ఎప్పుడో, నేను చెప్పేది 40 ఏళ్ల క్రితం మాట. అక్కడ మీ భోజన గది ఉంది చూసారు, అక్కడ హాలు, అక్కడ పెంకుటిల్లు ఉండేటివి. దాంట్లో మాకు 7వ తరగతి నడిచేటప్పుడు, 9వ తరగతి ఇక్కడ నడిచేది. నాది బి సెక్షను, 5 సెక్షన్లు ఉన్నాయి అప్పుడు కూడా. ఇక్కడ వరుసంగా రూమ్లు ఉండేటివి, ఇవన్నీ కొత్త బిల్డింగ్. నేను ఈ స్కూలుకు యాక్చువల్లీ రావాలి, చూడాలి, అందరితో మాట్లాడాలా, ప్రేమగా ఇష్టంగా అనే ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నిజంగా ఇక్కడ దాదాపు 85-90% మధ్యాహ్న భోజన పథకంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు తింటూ ఉన్నారు. చాలా గొప్ప విషయం. నేను కూడా ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేశా. పప్పు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఆ తిరగమాత పెట్టడం ఏంటి, ఆకుకూర వేయడము, పుల్లగా చాలా బాగుంది. మీకు అందరు నచ్చుతుంది? ఇక్కడ అందరు హ్యాపీగా ఉన్నారా? మేము ఉన్నప్పుడు మాకు మధ్యాహ్న భోజన పథకం లేదు. మేము ఇంటికి పోయి తినేవాళ్ళము, లేకుంటే క్యారేలు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు బ్రహ్మాండంగా మీరు హ్యాపీగా, మీ తల్లిదండ్రులకు చాలా సుఖం ఇప్పుడు. ఎందుకంటే సుఖం అని ఎందుకంటా ఉన్నానంటే, మీరు పొద్దునే 8:30 కల్లా స్కూల్కి రావాలా, ఆ టైంకే భోజనాలన్నీ చేసి క్యారేలు పెట్టి పంపించాలి. ఆ బాధ లేదు ఇప్పుడు వాళ్ళకు. వాళ్ళు ప్రశాంతంగా 10కో 11కో వంట కార్యక్రమాలు చేసుకుంటారు. ఎన్నో ఇంట్లో పనులు ఉంటాయి. మీ బట్టలు ఉతుకాలా, మీకు మంచిగా పొద్దున్న టిఫిన్ చేసి పెట్టాలా, సాయంత్రం పోతారు ఏదైనా స్నాక్స్ చేయాలా, రాత్రి కొంచెం భోజనం రెడీ చేయాలా, ఇల్లు తుడుచుకోవాలా, ఎన్నో కార్యక్రమాలు. అప్పుడు హడావుడిగా పొద్దున్నే మీకు అన్నం చేసి క్యారియర్లలో పంపించాలంటే చాలా ఇబ్బంది పాపం. అవునా కదా? ఎవరైనా క్యారియర్లు తెచ్చుకుంటా ఉన్నారా? చేతులు ఎత్తగలరా ఎవరైనా తెచ్చుకున్న వాళ్ళు? నేను చాలా హ్యాపీగా ఉంది నాకు.